హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. బరాబర్ మోసమే, చెప్పింది 15,000 ఇస్తామంటున్నది 12,000. ఆమె తుంగలో తొక్కిన కాంగ్రెస్. రైతు భరోసాకు దొంక. కొండంత రాగం తీసి రేవంత్ సర్కార్ కోతలు కొర్రీలు. ఎన్నికల ముందు ఎకరానికి 15,000 ఇస్తామని ప్రచారం. తామేదో గ్యారెంటీ అని చెప్పుకున్న ఖర్గే, రాహుల్, ప్రియాంక. వరంగల్ డిక్లరేషన్ కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే అదే హామీ. ఏడాది కాలయాపన, వానకాలం భరోసా కూడా ఎగవేత. ఇప్పుడు అసలు విషయం బయటపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. పంట సీజన్ను 6,000 మాత్రమే ఇవ్వగలమంటున్న ప్రకటన. అది కూడా సాగు యోగ్యమైన భూమికే ఇస్తామన్న సీఎం. సాగు యోగ్య భూమి అంటే ఏమిటో స్పష్టతనివ్వనని సర్కార్. రుణమాఫీ బోనస్ అనుభవాలతో బెంబెలెత్తుతున్న రైతులు. భూమి లేని వారికి 12,000 సాయం. 26 నుంచి కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాగా 12,000. సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టత చేయడం జరిగింది. నిన్న మంత్రుల కమిటీలో తెలియజేయడం ఏంటంటే, వరంగల్ డిక్లరేషన్లో ఎలక్షన్ల ముందు టీఆర్ఎస్ను ఏదో విధంగా ఓడించాలి, ప్రజలకు మంచి చేసినా కూడా ఓడించి మేము ప్రభుత్వంలోకి రావాలని అడ్డగోలు హామీలు ఇచ్చి వరంగల్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద లీడర్లు రాహుల్ గాంధీ గారు మరియు ప్రియాంక గారు, జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు ఆ డిక్లరేషన్లో కూడా మేము హామీ అని చెప్పడం జరిగింది. ఏంటిది? రైతు భరోసా కింద కేసీఆర్ గారు 10,000 వేస్తే మేము 15,000 వేస్తామని చెప్పడం జరిగింది. ఆ డిక్లరేషన్ ఇప్పుడు ఏమైంది అంటే, ఎలక్షన్ల ముందు మీరు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఒక మాటన రైతులను మోసం చేసి ఎలక్షన్లో గెలవడం జరిగింది. ఇప్పుడు సంవత్సరమైన కాలయాపన చేస్తున్నారు. వానకాల పంట భరోసా ఎగబెట్టిల్లు, మరియు ఎండాకాలం అయిపోయింది అయినా కూడా ఎండాకాలంకు కూడా వేయలేకపోతున్న రైతు భరోసా. ఇదేనా మీకు? ఎలక్షన్ల ముందు మేము 15,000 వేస్తాం, కేసీఆర్ 10,000 వేస్తానని చెప్పిళ్ళు. ఇప్పుడేమో మీరు ఆ 10,000 కూడా వేసే సిచ్యువేషన్లో లేరు. అంటే రైతులను మోసం చేసేయడం జరిగింది. ఆ రోజు రైతులు బంగారు పల్లెంలో అన్నం పెట్టే కేసీఆర్ నిలిచిపెట్టి మోసం చేసే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ను నమ్మి మీరు ఓట్లు వేసిరు. ఆ రోజే చెప్పాడు కదా, మీరు నమ్మి మీరు వాళ్ళకు ఓటేస్తే మేము ఏం చేయలేమని. మీరు నమ్మిలా నమ్మలే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే విధమైన ధోరణి ప్రవహిస్తుంది. అదేనా పద్ధతి? రైతులను మోసం చేసే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిన్న మంత్రుల విస్తృత స్థాయి సమావేశంలో వారికి ఈ హామీలు సాధ్యం కాలేకపోతున్నాయి. ఎక్కడ అప్పు తెద్దామని ఇచ్చే పరిస్థితిలో లేరు రాష్ట్రానికి. అంత దివాలాతనంలో చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని. కాబట్టి రైతులను ఏదో విధంగా మోసం చేయాలనే ఉద్దేశంతో ఎకరానికి 6,000 ఇస్తామని, ఆ రోజు ఎకరానికి 7,500 ఇస్తాం ఒక్క సీజన్కి అని చెప్పి ఇవాళ 6,000కే ఇచ్చే ఎగనామ కొట్టే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. మరియు పంట పెట్టిన రైతులకే అంటే మీరు ఎలా దాన్ని పరిగణలోకి తీసుకుంటారో స్పష్టత కూడా ఇవ్వలేకపోతుంది. అంటే మీరు ఆ రోజు 15,000 చెప్పి ఈరోజు 12,000 ఇస్తానంటే 3,000 రైతులను మోసం చేసే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఇదే విధంగా మీరు కనుక ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేసి రైతులను మోసం చేస్తే రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ మరియు ప్రతిపక్ష హోదాలో కూకున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై ధర్నాలు, నిరసనలు తెలిపే పరిస్థితి ఉంటుందని డిమాండ్ చేయడం జరుగుతుంది. మరియు రైతులు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని తెలియజేయడం జరుగుతుంది. తప్పుడు కేసులు, కక్ష సాధింపులు. బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా కేసులు. వాస్తవాలను కప్పిపుచ్చి అధికార పార్టీ అబద్ధపు ప్రచారాలు. కేటీఆర్ను బంధం చేయడమే లక్ష్యంగా అడ్డదారిలో యత్నం. కాంగ్రెస్ నాయకుల చేతిలో పావుగా మారిన ఓ ఉన్నత అధికారి. సిరిసిల్లలో కాంగ్రెస్ హయాంలోనే భూముల క్రయ విక్రయాలు అయిన అక్రమం అంటూ బీఆర్ఎస్ నేతలపై కేసులు బనాయింపు. అంటే కేటీఆర్ను ఏదో విధంగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ప్రశ్నిస్తాడు ప్రజల పక్షాన, మేము చెయ్యని పనులను ఎత్తి చూపుతాడు అనే ఉద్దేశంతో ఏదో విధంగా కేటీఆర్ పై కక్ష సాధింపు చేయాలనే ఉద్దేశంతో ఆయన కాన్స్టిట్యూషన్లో ఉన్న పరిధిలో ఒక అధికారిని నియమించి ఆయన దగ్గర ఉన్న నేతలను మరియు లీడర్లను భయభ్రాంతులకు గురి చేసి కేటీఆర్ గారిని గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిన అవినీతిని కూడా కేటీఆర్ హయాంనే అయింది అని ఎత్తి చూపి ఏదో విధంగా ఆయన కేసుల పాలు చేసే ఉద్దేశంతో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇదేనా అంటే ప్రతిపక్ష హోదాలో కూకుండా పెడితే మేము బట్టిగానే కూకో అన్న అంటే ప్రజల పక్షాన మీరు చేయని హామీలను ఎత్తి చూపితే మీరు కక్ష సాధింపులు చేస్తారా అని డిమాండ్ చేయడం జరుగుతుంది. సంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్లు ఉత్తమాటేనా? ఇంకా 40% పూర్తి కావాల్సిన సర్వే. గ్రేటర్ పరిధిలో సర్వేకు మరో 15 రోజులు పడుతుందట. అధికారులు రాలేదని ఆందోళన వద్దు. అంటే ప్రజాపాలన అని పెట్టి అప్పుడు చేసిన సర్వేలు ఎటువైనాయి అంటే, ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచెల్లి సర్వేల పేరుతోని కాలయాపన గడుపుతుంది తప్ప ఒక హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతుంది. ఎలక్షన్ల ముందు అడ్డగోలు హామీలు,
మీకు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, మొత్తం పర్సెంట్ ఇవ్వలేకపోయింది. మేము ఒక ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు సంవత్సరం అయిపోయినా కూడా ఒక్క విడత కూడా ఇళ్ళను మంజూరు చేయలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ. అంటే మీరు ప్రజాపాలనని పెట్టి అప్పుడు చేసిన సర్వేలు ఎటువైనాయి, మళ్ళా సర్వేలు అంటే ఎన్నిసార్లు సర్వేలు చేస్తారు. సర్వేల పేరుతోని కాలయాపన గడుపుతున్న కాంగ్రెస్ పార్టీ ఈ డిసెంబర్ అయిపోయింది, జనవరిలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా ఇవ్వరా అనే క్లారిటీ కూడా లేదు. ఆందోళనలో ఉన్న తెలంగాణ ప్రజలు మీరు ఇస్తానంటే మేము కట్టుకోకుంటుంటాం, పేదలు సప్పో తెచ్చి కట్టుకుందామంటే ఇందిరమ్మ ఇల్లు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు ఇబ్బంది పడి కూడా ఆగుతున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇందిరమ్మ ఇల్లుల మీద స్పష్టత ఇయ్యని కాంగ్రెస్ పార్టీ. అంటే మళ్ళీ ఇప్పుడు 40% పూర్తయిన సర్వే, ఇంకా పూర్తి స్థాయిలో ఎప్పుడు సర్వే పూర్తి చేస్తారు, ఎప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నీ కడుపు నిండితేనే చాలా, నిరుద్యోగుల ఆకలి తీరొద్దు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. జనవరి 4 నమస్తే తెలంగాణ 32,000 ప్లేట్లు మీల్స్తో మంత్రులకు కడుపు నిండితే చాలా, నిరుద్యోగ కుటుంబాల ఆకలితో అలమటించిన పట్టించుకోరా అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రజాప్రభుత్వం మారి ఇంత బిజీనా, నియామక పత్రాలు ఇవ్వడానికి కూడా సమయం లేదా అని శనివారం ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి సర్కార్ను నిలదీశారు. అయ్యా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, దయచేసి కొంచెం ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ అభ్యర్థులకు నియామ పత్రాలు ఇవ్వడానికి కొంచెం సమయాన్ని కేటాయించండి. జెన్కోలో ఇంజనీర్లు, కెమిస్ట్రీలో ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రాల కోసం 3 నెలల రోజుల చాకోర పక్షుల భిక్షాటన చేస్తున్నారు. వాళ్ళేం పాపం చేసిండ్రు, ప్రజాప్రభుత్వం మారి ఇంత బిజీనా, నియామక పత్రాలు ఇవ్వడానికి కూడా ముహూర్తం కావాలా అని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అంటే ఇప్పటి వరకు కూడా మీరు ఉద్యోగులకు, జెన్కోలో ఉన్న ఉద్యోగులకు, వేరే ఉద్యోగులకు మీరు ఇప్పటి వరకు కూడా నియామక పత్రాలు ఇవ్వడానికి కూడా వీళ్ళేని బిజీగా ఉన్నారా డిప్యూటీ సీఎం గారు? ఇదేనా మీ ప్రజాపాలన? వారు 3 నెలల మీరు నియామక పత్రాలు ఇవ్వక అవస్థలు పడుతున్నారు. కానీ దయచేసి వారి వైపు కొద్దిగా సమయం కేటాయించి వారికి నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ చేసేందుకు ముందుకు వస్తాను.